హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసుకుందాము. సేమ్ శనగల కర్రీ ఎలా చేసుకున్నామో అలాగే. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఫస్ట్గా దానికి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయింది కదా, అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము. ఆనియన్ ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను రాజ్మాని మార్నింగ్ నానబెట్టుకున్నాను. మనం ఈవినింగ్ కర్రీ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రాజ్మాని మనం ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈజీగా మనకి కుక్ అయిపోద్ది మనం మార్నింగ్ నానబెట్టుకుంటే. రాజ్మా ఇలా మంచిగా ఫ్రై అయింది కదా, ఇందులోకి మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను కారం. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 4 టొమాటోస్ కట్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము. కొబ్బరి పొడి కూడా వేసుకోండి 1 స్పూన్. కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది. కొద్దిగా కొత్తిమీర మంచిగా మనం కలుపుకోవాలి. ఈ గ్రేవీ కోసం మనం సపరేట్గా వాటర్ ఏం వేసుకోవాలంటే మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులోని ప్రోటీన్ అలాగే ఉంటుంది. మనం నానబెట్టుకునేటప్పుడు మినరల్ వాటర్లో నానబెట్టుకుంటే అదే వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. చూడండి, 5 విజిల్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత రాజ్మా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో వాళ్ళు వీక్లీ వన్స్ ఈ కర్రీ తినండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. దీన్ని పూరితో కానీ చపాతీతో కానీ మనం సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, నేను రాజ్మా కర్రీని పూరితో సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఆమ్రస్. పూరి అంటే ఖచ్చితంగా ఆమ్రస్ ఉండాలి కదా. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.